నమస్తే, వెల్కమ్ టు ఈ హార్ట్ టీవీ. సో ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిరోజు మనం ఎప్పుడు బిజీతోనే గడిపేస్తూ ఉంటాం. మనకంటూ మనం ఇంత కూడా టైం స్పెండ్ చేయలేని పరిస్థితి ఏర్పడిపోయింది. మరి ఈ టైంలో ఏదైనా టూర్ ప్లాన్ చేస్తే ఎంత బాగుంటుంది అని అనుకోవడమే తప్పితే ప్లాన్ చేసింది లేదు, వెళ్ళింది లేదు. ఇలానే ఇయర్స్ అయిపోతూనే ఉన్నాయి. కానీ మన బడ్జెట్లో మనకి నచ్చే ప్లేస్లో చక్కగా ఎంజాయ్ చేయాలని కోరుకునే వాళ్ళకి ది బెస్ట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే అందరి మధ్యలో వినిపించేది ఒకే ఒక మాట, అది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని. మరి ఈ రోజు మీకు అర్థమైపోయింది కదా, టూర్స్ అండ్ ప్యాకేజెస్ నేషనల్ ఇంటర్నేషనల్లో చాలా ఉన్నాయి. మరి ఇవి కూడా మన అందరి బడ్జెట్లో ప్రొవైడ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిఎండి రమణ గారు నాతో పాటు ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేసి మరిన్ని విశేషాలు, డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సూపర్ సార్. 25 years నుంచి కస్టమర్స్కు ఏం కావాలో అదే ఇస్తూ నాణ్యమైన క్వాలిటీని మెయింటైన్ చేస్తూ టూర్స్ అండ్ ట్రావెల్స్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. మరి టూర్స్ అనగానే మాకు ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళాలని ప్రతి ఒక్కరి మైండ్లో ఉంటుంది. సో యూరోప్ కంట్రీస్ బెస్ట్ అని చెప్తూ ఉంటారు. అందరూ మైండ్లో వచ్చేది యూరోప్ కంట్రీస్. మరి యూరోప్ కంట్రీస్ని మనం ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు సార్? ప్రపంచంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఇవాళ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు పర్యాటకుల యొక్క అభిరుచి, ఆలోచన విధానం ఎలా ఉంది అంటే, సాధారణంగా భారతదేశానికి సమీపంలో ఉన్నటువంటి ఏషియన్ కంట్రీస్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పర్యాటక ప్రదేశాలను కూడా వీక్షించాలి. ఎందుకంటే ఇవాళ రేపు ప్రపంచం మొత్తం కూడా ఒక కుగ్రామం అయిపోయింది. ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో వింతలు, విశేషాలు, ఎన్నో రకాలైనటువంటి పర్యాటక ప్రదేశాలు, వీటన్నిటినీ కూడా తప్పనిసరిగా చూడాలి అన్నటువంటి ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో పెరుగుతుంది. ఒకప్పుడు ఉన్నత వర్గాల వారు మాత్రమే, అంటే యూరప్ లాంటి ప్రదేశాల పేరు వింటేనే డబ్బున్న వాళ్ళు మాత్రమే వెళ్ళగలరేమో, సో నార్మల్ సాధారణమైనటువంటి పబ్లిక్కి సాధ్యం కాదేమో అన్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఎట్లా అయిపోయింది అంటే, ముందుగా యూరప్ లాంటి దేశాలకు వెళ్ళేసి వద్దాం. ప్రపంచ చరిత్రగతిని మార్చినటువంటి ఎన్నో ప్రదేశాలు, నెదర్లాండ్స్ కానీ, డచ్ వారు కానీ, ఫ్రెంచ్ వారు కానీ, ఇటాలియన్స్ కానీ, ఇటువంటి ఆ ప్రాచీనమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలకు సంబంధించిన చారిత్రకమైనటువంటి కట్టడాలు, ఎన్నో ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ప్రదేశాలు, వీటన్నిటిని కూడా చూడాలనేటువంటి ఆలోచన, తపన ప్రతి ఒక్కరిలో కూడా పెరిగిపోతూ ఉంది. ఇందుకు అనుగుణంగానే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మనం బాగా అబ్జర్వ్ చేస్తే, యూరప్ ఖండానికి వస్తూ ఉన్నటువంటి పర్యాటకులలో ఎక్కువ శాతం మంది ప్రజలు భారతీయులు. అందులో కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి, కన్నడ ప్రాంతం నుంచి అత్యధిక మంది ప్రజలు దక్షిణ భారతదేశం నుంచే ఎక్కువగా వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. అందుకే తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్గా మీరు చెప్పినట్లు ఎన్నో సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా డొమెస్టిక్ రంగానికి సంబంధించి టూర్స్ అంటే కరెక్ట్ నిర్వచనం వచ్చేటువంటి విధంగా, ప్యాకేజీలు అంటే ఆర్వీ టూర్స్లో వెళ్ళాలి, చెప్పింది కరెక్ట్గా చేస్తారు, ఆర్వీ టూర్స్లో వెళ్తే మనం పెట్టేటువంటి ప్రతి రూపాయికి కూడా కరెక్ట్ న్యాయం జరుగుతుంది అన్నటువంటి ఆలోచన తెలుగు పర్యాటకులకు ఏ విధంగా అయితే ఉందో, అదేవిధంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రదేశాలను కూడా, యూరప్ అంటే కేవలం ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ అని మాత్రమే కాకుండా యూరప్ ఖండంలో ఉన్నటువంటి దాదాపు 30 పైచలుగు దేశాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఫిక్స్డ్ డిపార్చర్స్ రూపంలో ఇవాళ దేశీయ పర్యాటక రంగంలో ఎలా అయితే ఫిక్స్డ్ డిపార్చర్స్ మనం కండక్ట్ చేస్తూ ఉన్నామో, అదే విధమైనటువంటి ఆలోచనతో ఇంటర్నేషనల్లో కూడా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తర్వాత సౌత్ ఆఫ్రికా, కెన్యా, ఇటువంటి అనేక ప్రదేశాలతో పాటు యూరప్ లాంటి ప్రదేశాలకి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లతో టూర్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్యాకేజీకి సంబంధించి తీసుకుంటే, ఇవాళ వర్తమాన కాలంలో డిజిటల్ ప్రపంచం బాగా వేగవంతమవుతూ ఉంది. ఎక్కడ తీసుకున్నా కూడా అనేక రకాల సంస్థలు తక్కువ ప్రైస్కే ఇస్తామని చెప్పేసి అనేక రకాల ప్రకటనలు చేసి అందమైనటువంటి టెంప్లెట్స్తో, అందమైనటువంటి వీడియోస్తో పబ్లిక్ని మభ్యపెట్టేటువంటి పరిస్థితి ఇక్కడ మనం ఎక్కడైనా గమనిస్తే, ఒక చిన్న స్టార్ మార్క్ పెట్టి కండిషన్ సప్లై అని చెప్పేసి ప్యాకేజీలో ఏవైతే మనం కల్పించాలో అవన్నీ కూడా కల్పించకుండా ప్రతి ఒక్కరిని కూడా యూరోప్ వెళ్ళిన తర్వాత అక్కడ అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేసిన పరిస్థితి నుంచి ఇవాళ ప్రతి తెలుగు వారు కూడా సగర్వంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వేలాది మందికి ప్రతి సంవత్సరం యూరోప్ ప్యాకేజ్కి సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో కండక్ట్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ప్యారిస్ నుంచి రోమ్ వరకు, స్పెయిన్ నుంచి పోర్చుగల్ వరకు, అదేవిధంగా నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఇలా
యూరోప్లో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి టూర్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. పైగా ఆ ప్రాంతం గురించి తెలిసినటువంటి, ఆ ప్రదేశంలో పూర్తిగా అవగాహన ఉన్నటువంటి తెలుగు టూర్ గైడ్స్ని ఏర్పాటు చేసి ఎక్కడ కూడా భోజన విషయాల్లో కానీ ఇతరత్ర విషయాల్లో కానీ ఏ విధమైనటువంటి అసౌకర్యం పర్యాటకుడికి కలగకుండా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తాను తెలుగు ఆహార రుచులకు ఎలా అయితే అలవాటు పడి ఉంటారో అటువంటి చక్కటి భోజన సదుపాయాలు అన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తూ చాలా మంచి ప్యాకేజ్ ఏర్పాటు చేస్తున్నాం. సెప్టెంబర్ 18వ తారీఖున లండన్ విత్ యూరోప్తో ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని అద్భుతంగా ఏర్పాటు చేసి తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూరోప్ వెళ్ళాలన్నటువంటి ఆకాంక్ష కోరిక ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, తక్కువ బడ్జెట్స్కి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ యూరోప్ ప్యాకేజీలు మీకు కండక్ట్ చేస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి, ప్రతి ఒక్కరు కూడా రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇది ఎన్ని రోజులు ప్యాకేజ్ ఉంటుంది సార్? సాధారణంగా 14 రోజుల నుంచి 17 రోజుల వరకు మనం ప్యాకేజీ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. 14 రోజుల ప్యాకేజీ వచ్చేసి జనరల్ యూరోప్లో ప్యారిస్ మొదలుకుంటే రోమ్ వరకు, ప్యారిస్, బెల్జియం, నెదర్లాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, తర్వాత ఇటలీ, ఈ ప్రదేశాలకి సంబంధించి ఒక 6 to 7 కంట్రీస్తో చాలా చక్కటి ఏర్పాట్లతో మనం యూరోప్ ప్యాకేజీని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో చాలామంది లండన్ కూడా ఇంక్లూడ్ చేయాలి, ఎందుకంటే బ్రిటిష్ వారి యొక్క రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క అభివృద్ధి తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ప్రాచీన భారతీయులకు సంబంధించినటువంటి ఏవైతే ఇంపార్టెంట్ మోన్యుమెంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మ్యూజియంస్ ఎలా ఉన్నాయో వాటన్నిటిని కూడా చూడాలన్నటువంటి ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో ఉంది. అటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, లండన్ని కూడా చూసేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ యూరోప్ విత్ లండన్తో ప్యాకేజ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి కస్టమర్స్కి. యూరోప్ విత్ లండన్ కావాలి అన్నా వెళ్ళొచ్చు, లేదా ఓన్లీ యూరోప్ కావాలన్నా కూడా వెళ్ళేటువంటి విధంగా మనం ప్యాకేజీ ఏర్పాటు చేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. సార్ దీనికి సీజన్ ఏమైనా ఉంటుందా? ఇయర్లీ వన్స్, ట్వైస్, లేకుంటే ప్రతి ఇయర్లో కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చా? ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు మనం యూరోప్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా చక్కటి సీజన్గా మనం చెప్పొచ్చు. చక్కటి వాతావరణ పరిస్థితులు, చక్కటి వెదరు, అదేవిధంగా ప్రపంచ పర్యాటకులందరూ కూడా అదే టైంలో వస్తూ ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశాలుగా మనం చెప్పబడుతున్నటువంటి ఈ ప్రదేశాలన్నీ కూడా ఈ మధ్య కాలంలో చూస్తే చాలా బాగా ఉంటుంది. డిసెంబర్ నుంచి మార్చి వరకు అక్కడ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఆ సమయంలో వెళ్ళేటువంటి పర్యాటకుల సంఖ్య అనేది తక్కువగా ఉంటుంది. రైట్, మీరు అన్నట్టు మీరు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ది బెస్ట్ ఇస్తున్నారు. తెలుగు వాళ్ళు వెళ్తే తెలుగు స్టేట్స్ తగ్గట్టుగా ఫుడ్ ఉంటుంది, అకామిడేషన్ ఉంటుంది, అందరి దగ్గర నుంచి సూపర్ కాంప్లిమెంట్స్ అందుకుంటూ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సరే, అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఇట్లా ఐడియా లేని వాళ్ళు ఎవరైనా మన దగ్గరకు వచ్చి అప్రోచ్ అయితే కనుక వాళ్ళకి ఎటువంటి సలహాలతో వాళ్ళకున్న బడ్జెట్లో మీరు తీసుకెళ్ళడం జరుగుతుంది? సాధారణంగా యూరోప్ అంటేనే చాలా మంది భయపడేది వచ్చేసేసి డాక్యుమెంటరీస్ ఎలా ఉంటాయి, వీసా వస్తుందో రాదో, వీసా రిజెక్ట్ అవుతుందేమో, ఇండివిజువల్గా వెళ్ళొచ్చా, ఒక వెళ్తే సెక్యూరిటీ పరంగా ఏంటి, భాషాపరమైనటువంటి ఇబ్బందులు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు వాళ్ళ మైండ్లో వస్తూ ఉంటాయి. ఇటువంటి ఆలోచనలు అన్నిటికీ కూడా పక్కన పెట్టేసేయండి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా చక్కటి ప్యాకేజీని మీరు ఒక్కసారి ఆర్వీ ట్రావెల్కి సంబంధించిన దాదాపు 12 కార్యాలయాలు తెలుగు రాష్ట్రాలు పనిచేస్తున్నాయి. ప్రతి 2 జిల్లాలకు ఒక చోట ఉమ్మడి జిల్లాలలో కార్యాలయాలు ఏర్పాటు చేశాం. మీరు డైరెక్ట్గా వెళ్ళి ప్యాకేజీకి సంబంధించినటువంటి వివరాలు, ప్యాకేజీకి సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి డాక్యుమెంటేషన్స్ కావాలి, ఎలా వీసా అప్లై చేయాలి, వీటన్నిటిలో కూడా చేదోడు బాదుడుగా ఉండడానికి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్ని కార్యక్రమాలు కూడా చేసుకొని ఇక్కడ ఎవరికి అసౌకర్యం కలగకుండా మ్యాక్సిమం అందరికీ కూడా వీసా వచ్చేటువంటి విధంగా ఏర్పాటు చేయడానికి ఆర్వీ ట్రావెల్స్ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైనా సరే మాకు వీసా రాదు, వీసా రిజెక్ట్ అవుతుందేమో, వెళ్ళలేమేమో, చాలా మంది యూకే వీసా రిజెక్ట్ అవుతుంది, ఇలా ఎన్నో రకాలైనటువంటి భయాల్ని క్రియేట్ చేసి ఆ వీసా రూపంలో రిజెక్షన్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసే పరిస్థితి కూడా సాధారణంగా ఈ షో చూస్తున్నటువంటి ఎంతో మంది యూరోప్ వెళ్ళినటువంటి పర్యాటకులకి ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. కానీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో మీకు అటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఏ వీసా అయినా, టికెటింగ్ అయినా, అకామిడేషన్స్లో కూడా ఇవాళ యూరోప్ లాంటి ప్రదేశాలు కూడా తీసుకువెళ్ళి నార్మల్ హోటల్స్లో వాళ్ళకి అకామిడేషన్ ఏర్పాటు చేస్తూ యూరోప్ వెళ్ళిన తర్వాత కూడా సాధారణంగా డొమెస్టిక్ టూర్ వెళ్ళామన్నటువంటి ఫీల్ వచ్చేలాగా చేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితి లేకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కలిగినటువంటి మ్యారియట్ కానీ, హిల్టన్ కానీ, నోవెటల్ కానీ, రాడిసన్ కానీ ఇటువంటి హోటల్స్లలో అకామిడేషన్స్ ప్రొవైడ్ చేస్తూ ఒక ఇంటర్నేషనల్ టూర్స్కి వెళితే ఒక వ్యక్తి ఎటువంటి ఫెసిలిటీస్ కోరుకుంటారో వాటన్నిటిని కూడా చక్కగా క్రమబద్ధంగా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో మర్చిపోలేనటువంటి ఒక మధురానుభూతిని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్
మీకు అందిస్తుంది. ఈ మాట నేను చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి మీరు వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికీ కొన్ని వేల మంది యూరోప్ వెళ్ళేసి వచ్చారు. ప్రత్యక్షంగా నా యొక్క ఆధ్వర్యంలో నేను మాత్రమే ఆ యూరోప్ వెళ్ళేటువంటి పర్యాటకులకు సంబంధించిన ఫెసిలిటీస్ అన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉంటాను. కాబట్టి గంటాపదంగా చెప్తూ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా సరే యూరోప్ వెళ్ళాలనుకుంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో వెళ్ళండి. పెట్టేటువంటి ప్రతి రూపాయికి కూడా చక్కటి ఫెసిలిటీస్ని మీకు అందించేటువంటి సంస్థగా ఆర్వీ ట్రావెల్స్, మీరు ఎలా అయితే తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్ అని పిలుచుకుంటూ ఉన్నారో, మీ యొక్క నమ్మకానికి వమ్ము చేయకుండా ఎక్కడో ఢిల్లీ, కలకత్తా, బాంబే, అహ్మదాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా వెళ్ళేటువంటి అవకాశం లేకుండా మీకు మీ సంస్థ, మీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చక్కటి ఏర్పాట్లతో మీ ముందుకు వస్తుందని చెప్పి తెలియజేస్తారు. సో సూపర్ సార్, మీరు అన్నట్టు చాలా డీటెయిలింగ్గా అన్ని డీటెయిల్స్ కూడా మన వ్యూవర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసేసారు. మరి యూరోప్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇదే సరైన టైం అని కూడా చెప్తున్నారు, అది మన బడ్జెట్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మరి ఈ రోజు మీరు యూరోప్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కు కాల్ చేసి మీ అప్లికేషన్ను ఫామ్ను ఫిల్ చేసి వెంటనే టూర్కి రెడీ అయిపోండి. మరి ఇది ఇవాల్టి మన ఎపిసోడ్. మరి ఎపిసోడ్లో మరి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.